నమస్తే అండి. ఈవేళ నేను మినపసున్నుండలు చేస్తున్నాను. ఓ 15 రోజులు ఉండేలా మెత్తగా స్వీటు పోకుండా రుచిగా ఉండేటట్టు 15 రోజులు నిల్వ ఉండేటట్టు నేను చేస్తున్నాను. 1/2 కేజీ మినపప్పు తీసుకున్నాను. దీన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మాడిపోతే రుచి పాడైపోతుంది, ఉండ కూడా బ్లాక్గా కనబడుతుంది. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇదిగోటండి, ఇలా ఈ కలర్ రావాలండి బ్రౌన్గా. ఈ మినప్పప్పుని ఇలా మెత్తగా పిండిగా చేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ మినప్పప్పుకి 1/2 కేజీ షుగర్ అండి. దీన్ని పౌడర్ చేసి ఇలా ఉంచుకున్నాను. దీనికి నేను 1/2 కేజీ గేదె నెయ్యి తీసుకున్నానండి. ఇలా మరవ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యి అంత బాగా మరగనవసరం లేదు, కొంచెం వేడెక్కితే చాలు. ఇలా వేడి చేసి ఉంచుకోవడం వల్ల సున్నుండలు కలిపేటప్పుడు సున్నుండల వాసన చాలా బాగా వస్తుందండి. ఇదిగోటండి, ఇలా పక్కన ఉంచుకున్నాను. గోరువెచ్చన అయ్యేదాకా ఉంచుకోవాలి. దీనికి నేను 1/2 కేజీ జీడిపప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఇలా తురుము చేసి ఉంచుకోవాలి. ఇదే నెయ్యి గిన్నెలోనూ మనం తురుము ఉంచుకున్నాం కదా జీడిపప్పు, అందులో వేసి సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. ఇదిగోటండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది. దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. దీనికి నేను వేరే బౌల్ తీసుకొని ముందుగా పిండి అందులో వేస్తున్నాను. పిండే ముందు వేయాలి, మినప్పిండే ముందు వేయాలి. ఇలా గిన్నెలో వేస్తున్నాను. దాని తర్వాత మనం పొడి చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ షుగర్ కూడా అందులోనే ఆ పొడి వేసి కలపాలి. ఎందుకంటే నెమ్మదిగా అంతా కలిసేలా కలుపుతూ ఉంటే మొత్తం అందులోనూ కలిసిపోతుంది. పంచదార పొడి కలుపుతున్నా, పంచదార అందులో కలిసిపోవాలి పొడి. ఇదిగోటండి, ఇలా కలుపుతూ ఉన్నాను మొత్తం పంచదార పిండి కలిసేదాకా. ఇప్పుడు మరగపెట్టి ఉంచుకున్నాం కదా నెయ్యి, అది కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉండాలి. ఒక్కసారి వేస్తే ముద్దగా అయిపోతుంది. అంతా కలిసేలా కొంచెం కొంచెం నెయ్యి పోసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుతూ ఉండాలి. మనం నెయ్యి మరగబెట్టి ఉంచుకున్నాం కదా, అది కొద్ది కొద్దిగా వేసి ఇలా కలుపుకోవడం వల్ల చాలా బాగా పొడంతా కలుస్తుంది, మంచి వాసన అనేది కూడా వస్తుంది. ఇక చూడండి, ఇలా ఉండలు అవ్వకుండా కొంచెం స్పూన్ తోటి ఇలా నలుపుతూ కలుపుతూ ఉండాలి. మరగబెట్టిన నెయ్యి వేడి తగ్గిందండి. ఇప్పుడు నేను చేతితో కలుపుతున్నాను. ఎందుకంటే స్పూన్ తోటి అయితే ఈ ఉండలు కలవు. మనం చేతితో కలిపితే మొత్తం అంతా ఉండ వచ్చేలా కలుస్తుంది. ఇదిగో నేను నేను పొడి చేసి ఉంచుకున్నాను కదండి జీడిపప్పు, బ్రౌన్గా వేపాను. ఆ బ్రౌన్గా కలపడం వల్ల ఈ పిండిలో ఈ జీడిపప్పు కలిసిపోతుంది. ఇదిగో చూడండి ఎంత చక్కగా కలిసిందో. ఇదిగోటండి, స్మూత్గా అయింది చూడండి. ఇలా కలుపుకుంటే నెమ్మదిగా ఈ మూడు ఒకలాగా కలిసిపోయాయి. ఈ బ్రౌన్గా వేపడం వల్ల జీడిపప్పు కూడా అందులో కలిసిపోయింది. ఇదిగో చూడుతున్నాను, నున్నగా వచ్చేలా చూడితే చాలా బాగా కనబడుతుంది, చాలా బాగుంది. ఇదిగోటండి, ఈ చుట్టునివి ఒకదాని మీద ఒకటి వేయకుండా విడివిడిగా పెట్టుకొని చుట్టుకోవాలి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పడితే అంటికిపోతాయి. కొంచెం ఆరాక మనకు కావలసిన డబ్బాలోను, నీట్గా ఉన్న డబ్బాలను ఇలా పెట్టుకొని 15 రోజులు చక్కగా ఉంటాయి ఉండలు. సున్నుండలు మనం చేసుకుంటామండి, కానీ మనం జీడిపప్పు వేయడం వల్ల సున్నుండలు మన నోటికి అంటుకోకుండా చక్కగా తినచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా తినచ్చు, చాలా బాగుంటాయి. ఇదిగోటండి, ఎంత నున్నగా వచ్చాయి చూడండి, ఎంత చక్కగా వచ్చాయో. మనం బయటను కొని స్వీట్ తినే కంట
ఇలా సున్నుండలు చేసుకొని రోజుకు 2 ఉంటలు తింటే మనకి ఒంటికి బాగుంటుందండి, హెల్తీగా ఉంటుంది. ఇది మినపసున్నుండలు కానీ దాంట్లో జీడిపప్పు నేను కలిపాను కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది. ఈ సున్నుండలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.